స్త్రీని అంత దేవతలా చూసే వ్యవహారం. ఇంత అందమైన వాతావరణంలో ఇంకా అక్కడ ఉన్నది అమ్మవారు షోడశి, గుంటూరు శేషన్ శర్మ గారు అన్నట్టు. అలాంటి వాళ్ళు తీసుకెళ్తే అయ్యవారి దగ్గర ఎలా ఉంటుందో రససిద్ధి అమ్మది అని చెప్పేసి స్త్రీ సహజమైన కళాస్థానాలలాగా ఆ కులుకు కా మహామహా చక్రవర్తులు పాదాక్రాంతులు అయ్యారంటే ఆడపిల్లకి ఆ ఒక్క కులుకు భగవంతుడు ఇచ్చిన వరాలు అవి నిజం ఉండాలి. ఈ కొబ్బరి చెట్టు ఊగితే కులుకు కాదా? ప్రకృతి స్వరూపమైన ఆడపిల్లకి అందం రాదా? ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ క్రోడీకరించి ఎక్కడ వేయాలి, ఏం వేయాలి అని చెప్పి అన్నమయ్యలో ఇది దొరికింది. సరే ఇక్కడ ఫస్ట్ ఫ్రేజ్లో పల్లకీలో వీళ్ళంతా మోస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. యువతల అగర ధూపాల తెరలంటాడు తెలక్. ఆ అగర ధూపాల వెనకాల రాజసప్రవృత్తి కదా అయ్యవారు. నేనే నా దగ్గర లక్ష్మి వస్తుందంటే ఆయనకి పొగర, ఆయనకి కాకపోతే మనకుంటుంది. అలా కూర్చున్నాడు ధూపదీపాలు, మాంసతోలిక తల్పం, పువ్వులు. ఈ గ్రాండియర్లో ఉన్నప్పుడు మధ్యలో అన్నమైన లైవ్లోకి వచ్చేసాడు. పైగా చేతులు తంబురా లేదు, తంబురా పక్కన పెట్టేసి ఈ కండక్టింగ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ప్లాటినంది, ఆ స్టిక్ పట్టుకున్నాడు పల్లకి ముందర. పట్టుకుని మీ కులుకు వల్ల పల్లకి ఊగుతోంది, దానివల్ల అమ్మవారి జాజులు రాలిపోతున్నాయి, దండ లేకపోతే రసవిహీనంగా ఉంటుంది, అంచేత మీరు కులకకండి అని చెప్పి బెత్తంతో బెదిరిస్తూ పల్లకిని నడిపించాడు. అయ్యవారికేసి అన్నమయ్య